బామ్మగారు భోజనానికి రండి. మంగ దగ్గరికి వెళ్ళమని చెప్తే ముసిల్దాన్ దగ్గరికి వెళ్ళింది ఏంటండి? పెద్ద ఆవిడ దగ్గర నుంచి మొదలు పెడుతూనేమో చంద్రిక. పిల్లలు తిన్నారా? ఇంకా లేదు. నాకు తొందర ఏం లేదమ్మా, ముందు వాళ్ళని తినమని చెప్పు. అందరం కలిసి తిందాం రండి. పిల్లలు తిన్నాక నేను తింటాను. వెళ్ళి వాళ్ళకి పెట్టు. మంగకు నేను చెప్పడం కన్నా జైతో చెప్పించడం మంచిది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. మంగతో చెప్పకుండా వెళ్ళిపోతుంది చంద్రిక. జై సైడ్ నుంచి నరుక్కుంటూ వస్తుందేమో. పదండి. నాన్నా భోంచేద్దాం రారా. నాకు ఆకలిగా లేదు పిన్ని. బావుందయ్యా. ఇక్కడేమో నువ్వు ఆకలిగా లేదని కూర్చున్నావు, అక్కడేమో నీ పెళ్ళాం నువ్వు తిట్టావని అలిగి కూర్చుంది. నేనేమన్నా కావాలని అరిచానా పిన్ని? తన కష్టమేంటో నాకు చెప్పలేదని కదని అరిచాను. మీరు గొడవ పడుతున్నారు సరే, మధ్యలో బిడ్డేం చేసిందని దాన్ని పస్తులు పెడుతున్నారు. అవును జై, నువ్వేం తెల్లేదని పాపం మంగ కూడా ఏమీ తినట్లేదు. కడుపుతో ఉన్న అమ్మాయి భోంచేయకపోతే బాగోదల్లుడు. తన ఆకలి గురించి ఆలోచిస్తుంది కానీ నాకు నిజం చెప్పాలని ఎందుకు ఆలోచించదు? మంగ ఏం ఆలోచిస్తుందో పక్కన పెట్టినానా. నువ్వైతే మంగ గురించి మీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు కదా. మంగ దగ్గరికెళ్ళి భోంచేయమని చెప్పు. తనతో 4 మెతుకులు తినిపించరా. ఏ నేను చెప్పపోతే తను తిందా? ఈ సమయంలో పంతమెందుకు జై? వెళ్ళి మంగని అన్నం తినమని చెప్పాలుడు. వెళ్ళమ్మా. మంగకు నాకు కోపం లేదు, ప్రేమ మాత్రమే ఉందని చెప్పు. మంగని ఓదార్చు. వెళ్ళు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు నేను. ఇంకెన్నాళ్ళు నిజాన్ని దాచుకుంటావో నేను చూస్తాను. ఇదేంటి బెట్టు చేస్తుంది? నిన్నే నన్నే అంటే? నిన్నే అంటే నిన్ను అని. నిన్నే నిన్న మొన్న ఏంటి? నాకు పేరేం లేదా? లేకపోతే మీకు పేరు పెట్టి పిలిచే మూడ్ లేదా? సరేగాని భోజనానికి రా. ఇదిగో గోడ, నిన్ను భోజనానికి పిలుస్తున్నారు, వెళ్ళు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను భోజనానికి పిలిచింది నిన్ను. అవునా? నన్నే పిలిచారా? సాక్ష్యం ఏంటో? ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎందుకు లేరు? గోడలు, కిటికీలు, కర్టెన్లు, ఇదిగో ఈ సోఫాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవేమన్నా భోజనం చేస్తాయా? ఏమో, మీరు వాటినే పిలిచారనుకున్నాను. నేను పిలిచింది నిన్ను అని చెప్తున్నాను కదా. నన్నే అని గ్యారంటీ ఏంటి? ఆ పిలుపులో నా పేరుందా? అమ్మమ్మగా భోజనానికి వస్తావా? అబ్బే, పిలుపులో పేరుంది కానీ ప్రేమ లేదు. మంగా భోంచెద్దుగన్ రా అమ్మ. ప్రేమ ఉంది గాని ఫీల్ లేదే.
నా బంగారం అన్నం తిందాం రామ్మ. రాను. ఏయ్ ఇంకా ఏం కావాలి? మీరు తిన్నారా? నువ్వు తింటే కదా నేను తినేది. మీరు తిన్న తర్వాతే కదా నేను తినాలి. ఏయ్ నా సహనాన్ని టెస్ట్ చేయదు. నువ్వు తప్పకుండా తినాలి. ఓ, నేను తినకపోతే మీ బేబీ బాధపడుతుంది కదా. అవునే బాధపడుతుంది. అయితే నేనెందుకు తినడం? డైరెక్ట్ గా మీ బేబీని తీసుకెళ్లి తినిపించండి. ఏయ్ నీకు ఏమైంది ఇలా సతాయిస్తున్నావు? మరి మీకేమైంది? ఫ్లవర్ వాజ్ ని ఎందుకు నెట్టారు? సర్లే సారీ. ఏంటి? క్షమించు. నిజంగానే చెప్తున్నారా లేక నేను తినాలని చెప్తున్నారా? ప్లీజ్ నీ దండం పెడతానే. నీ ప్రశ్నకి నీ సమాధానం చెప్పలేనే. అలకమాని అన్నం తినడానికి రా ప్లీజ్. సరే మీరు కూడా తినాలి మరి. తింటాను పద. ఎక్కడికి? ఇక్కడే తిందాం, బాగుంటుంది. అంటే అన్నం కూరలు అన్ని ఇక్కడికి తీసుకురావాలా? అంతేగా మరి. ఏ మీ బేబీ కోసం ఆ మాత్రం చేయలేరా? సాధిస్తున్నావు కదే. నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను. చంద్రిక మన రొట్టె విరిగి నేతిలో పడింది. మనమే భోజనం తీసుకొద్దాం. అప్పుడు టాబ్లెట్ కలపడం ఈజీ అవుతుంది. అవునవును, దాని కడుపు పోయే మార్గం అది చూపించి దాని కొయ్యి అది తవ్వుకుంది. పదండి. ఏంట్రా అన్నం తినడానికి మంగ ఒప్పుకుందా? ఒప్పుకుంది కానీ అన్నం ఇక్కడికి తీసుకురావాలంట. నేను తీసుకొస్తాను జై, నువ్వు ఇక్కడే మంగతో ఉండు. పద చంద్రిక భోజనం తీసుకొద్దాం. త్వరగా కానీ చంద్రిక, ప్లేట్లో అన్నం కూరలు వడ్డించు. అటు చూడండి. ఆ టాబ్లెట్ ఏదో తీయండి. ఈ ప్లేట్ తీసుకెళ్లి జేకి ఇవ్వండి. నేనా? ఏంటి నిత్య నీతో ప్లాన్ చేస్తే నువ్వు మధ్యలో నన్ను ఎక్కించాలని ప్లాన్ చేసావా? నన్నే అనుమానిస్తున్నారా? లేకపోతే నేను ప్లేట్ తీసుకుని వెళ్ళి ఇవ్వటం ఏంటి? ఏదో మగవాళ్ళు కదా ధైర్యంగా చేస్తారని చెప్పాను. ఆ మాత్రానికే అంత ఉలికి పడాలా? ఏ నీకు లేదా ధైర్యము? చంపేస్తాను పొడి చేస్తాను పెద్ద విలన్లాగా డైలాగులు చెప్తావే. గొడవెందుకు, ఇద్దరం కలిసే వెళ్దాం. ఇలా అన్నావు బాగుంది. ఇరుక్కుంటే ఇద్దరం కలిసే ఇరుక్కుంటాం. మనం ఎందుకు ఇరుక్కుంటాం? తను అన్నం తిన్నాక మంగకు ఆపరేషన్ అయితే జైక్ మన మీదే కదా డౌట్ వస్తుంది. మన మీదకి ఎందుకు వస్తుంది? అన్నం కూరలు చేసింది కల్పన. అదే ఏదో చేసుంటుందని మనం గొడవ చేద్దాం. నీ తెలివే తెలివి చంద్రిక. ఇలా సమస్య చెప్పారో లేదో అలా పరిష్కారం చెప్పేస్తావు. లేకపోతే నీల మట్టి బుర్ర అనుకున్నారా? పదండి, మళ్ళీ మంగ మనసు మారితే మన ప్లాన్ వేస్ట్ అవుతుంది. పదండి పదండి పదండి. అయ్యగారి కోపం ఇప్పుడు అప్పుడే తగ్గదనుకున్నాను. పర్వాలేదే, త్వరగానే తగ్గింది. అమ్మగారు అలక తెచ్చాలని తప్పదు కదా. మీ అమ్మాయి గారి ఆకలి తీర్చడానికి దిగొచ్చాను అని చెప్పండి. నా బేబీ పస్తులుండకూడదు. సూర్యదేవర వారసురాలు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇదిగో రజయ్, మంగకు తినిపించు. నువ్వే కలిపి ముద్దలు పెట్టాలుడు. ఒక్క నిమిషం. ఏంటి మనల్ని చూస్తుంది? డౌట్ వచ్చిందంటావా? ముద్ద నోట్లో పెట్టుకోకుండానే ఎందుకు డౌట్ వస్తుంది? మీరు కామ్గా ఉండండి. ఏం చూస్తున్నావు? తిరుమంగా
ఒక్క ప్లేట్ తెచ్చారేంటి? ఆయనకు భోజనం తీసుకురాలేదా? అది ముందు నువ్వు తిను, నేను తర్వాత తింటాను. ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? పిన్ని బాబాయ్, మీరు తిన్నారా? మేం తింటాంలేమ్మా, నువ్వు తిను మంగా. తిను మంగా. ఉండండి. అబ్బా ఏంటమ్మా అన్నం తినమంటే ఇన్నిసార్లు ఆపుతావు? ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటేను. మీకెందుకు టెన్షన్? కాదా మరి? అంటే నువ్వు అలిగావు కదమ్మా, అన్నం తింటావో లేదోనని మీ బాబాయ్ గారు కంగారు పడుతున్నారు అంతే. అవునవును, అంతే. తింటావా లేదా? ఇక మీదట నాపై కోపడరు కదా? సరేమ్మా, కోపన్ను. అరవరు కదా? ఆర్వన్ తిను. ఏంటి చిన్న మొదటి ముట్టకి అపార్షన్ అయిపోయిందా? ఆపుతారా మీరు మీ తొందర? ఏమైంది మంగా? అన్నం ముద్ద బాలేదా? ఏం కలిపారండి ఇందులో? అమృతంలా ఉంది. అమ్మ చేతి గోరుముద్దలా కమ్మగా ఉంది. ఇది నా గొప్పతనం కాదు, పిన్ని చేతి వంట మహత్యం. అంతేకాదు, మీరు ప్రేమగా పెడుతున్నారుగా, అందుకే అరుచి. అయితే కడుపు నిండా తిను. ఇక నువ్వు వెళ్ళి పడుకో. అదేంటి మీరు తినరా? తిన్ను. నేను తింటే మీరు తింటానన్నారుగా. నువ్వు నిజం చెప్పే వరకు నేను వాటర్ కూడా తాగను. ఇది తొండి మోసం. నాకు అన్నం పెట్టి మీరు ఆకలితో ఉంటారా? అయితే నిజం చెప్పు. ఏం లేదండి. నో, ఏదో ఉంది. అది చెప్పే వరకు నేను తిన్ను. లేదని చెప్తున్నాను కదా. ఉందంటున్నాను కదా. చిన్నపిల్లల మొండి చేయకండి. పెద్ద ఆర్మీలా సీక్రెట్ దాచిపెట్టావు. మంగా? మంగ చెప్పు, ఏమైంది? మంగా? ఆ టాబ్లెట్ పనిచేసినట్టుంది చంద్రిక. ఒక్క క్షణం కూడా ఇక్కడ మనం ఉండకూడదు. పద పద. ఆగండి, ఏం జరుగుతుందో చూద్దాం. మంగ ఏమైంది? అయ్యో మంగ, ఏమైందమ్మా? ఎందుకండి కంగారు పడతారు? మీ అమ్మాయి ఆకలి తీరింది. నాన్న ఎందుకు తినడం లేదని నన్ను కాళ్ళతో తంతుంది. కాసేపు భయపెట్టేసావు కదే. మరి మీరు అన్నం తింటారా, లేక మీ అమ్మాయితో నేను తన్నులు తినాలా? కిల్లాడివి నువ్వు. సరే పద, తింటాను. పదండి. అయ్యయ్యో అయ్యయ్యో, ఏంటండి
టాబ్లెట్ లోపలికి వెళ్ళగానే అబార్షన్ అవుతుందని నిత్య చెప్పింది. ఈ మంగేమో అన్నం అమృతంలా ఉంది, కడుపులో బిడ్డ ఆనందంగా ఉందని కబుర్లు చెప్తోంది. ఇంతకీ అన్నంలో ఏ టాబ్లెట్ కలిపి చచ్చారు? ఏం టాబ్లెట్ కలుపుతానే? నా బీపీ టాబ్లెట్ కలుపుతానా? ఇది బీపీ టాబ్లెట్ ఏంటి? అబార్షన్ టాబ్లెట్. కంగారులో నా బీపీ టాబ్లెట్ అన్నంలో కలిపాను చంద్రిక. కొంప ముచ్చారు. అయినా మీరెందుకు బీపీ టాబ్లెట్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు? మీకు బీపీ లేదు కదా? నిత్తి పెట్టే టెన్షన్ కి బీపీ వచ్చింది చంద్రిక. పొద్దున సాయంత్రం మింగుతున్నాను. అఘోరించారు. అయ్యో, ఇదిగో ఆ హిడింబి ఫోన్ చేసింది. ఏ సమాధానం చెప్తారో చెప్పండి, చెప్పండి. నేనా? హలో నిత్యమ్మా. ఏమైంది? దానికి అబార్షన్ అయిందా లేదా? చిన్న పొరపాటు జరిగిందమ్మా. అపార్షన్ టాబ్లెట్ అనుకొని నా బీపీ టాబ్లెట్ కలిపాను. మంగకేం కాలేదు. ఛ! ఒక్క పని సరిగ్గా చేసి చావరు మీరు. సారీ అమ్మా. ఏంటి సారీ? ఈ రోజు 2 సార్లు మిస్ చేశారు. ఇలా అయితే దానికి ఎప్పుడు అబార్షన్ జరిగేది? బెటర్ లక్ నెక్స్ట్ టైం అమ్మా. ఛీ! మిమ్మల్ని నమ్మాను చూడండి. నాది బుద్ధి తక్కువ పని. పెట్టండి ఫోను. ఛీ! ఏముంటుంది? బీపీ నాకే కాదు, ఆ నిత్య కూడా ఉన్నట్టుంది చంద్రిక. అరుస్తుంది. వచ్చారా? రండి రండి. భాగ్యమ్మ గారు, మీనాక్షి గారు, పల్లవి గారు, మీరందరూ బాగున్నారు కదా? పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా పనులేవి మొదలు కాలేదు. మీరొచ్చేసారు కదా, ఇంక టెన్షన్ లేదు. వాట్ మామ్? ఏంటి హడావిడి? రేపే కదా బేబీ నీ మ్యారేజ్. ఈ రోజు మరి హడావుడి ఉండదా? రేపే మ్యారేజా? ఏంటి చంద్రిక గారు, ప్రసాద్ గారు ఎప్పుడు నిత్య పక్కనే ఉంటారు? మీరు కూడా ఇంత ఆలస్యం అయితే ఎలా? ఇంట్లో పనులున్నాయండి, అవి చూసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. మనకేం పనులున్నాయి చంద్రిక? లేకపోయినా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలి, లేకపోతే ఓసిగా వచ్చావనుకుంటారు. అవునవును, చాలా పనులు పూర్తి చేసుకుని వచ్చాం. అస్సలు తీరికే లేదు. సర్లేండి, తీరిక చేసుకుని వచ్చినందుకు సంతోషం. మీరు బేబీకి నలుగు పెట్టి స్నానం చేయించే పనులు చూడండి, నేను మిగతా ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. మీరెళ్ళి నలుగుకి స్నానానికి ఏర్పాట్లు చేయండి. వెళ్ళండి. ఏంటమ్మా నిత్య, ఏదేదో అన్నావు, ఏవేవో ప్లాన్లు చేసావు, ఆఖరికి పెళ్లి చేసుకోబోతున్నావు అన్నమాట. పెళ్లి చేసుకోక ఇంకేం చేస్తుంది చంద్రిక? అయినా ఓ ప్లాన్ ఆలోచించడం, దాన్ని అమలు చేయటం అంత ఈజీనా ఏంటి? అంటే ఇప్పుడు నిత్య అనుకున్నది ఏది జరగదన్నమాట, వాళ్ళనుకున్నదే జరుగుతుందన్నమాట. అంతేగా మరి. ఓ. నిత్యకి వేరే పెళ్లి చేసి తనని సైడ్ చేయాలని మంగ అనుకుంది. తనకెలాగూ స్వరూప గారి సపోర్ట్ ఉండనే ఉంది కదా. వాళ్ళు అనుకున్నది జరగక ఒంటరిగా ఉన్న నిత్య అనుకున్నది జరుగుతుందా ఏంటి? అవును, మనం నిత్యం నమ్మితే మనల్నే బెదిరించింది. నమ్మకస్తుల్ని లేకుండా చేసుకుని ఒంటరిదైపోయింది. ఇప్పుడు అనుభవించబోతోంది. ఆపుతారా? నేను ఒంటరిని కాను, ఫెయిల్ అస్సలే కాను. ఇక్కడ నేను అనుకున్నదే జరుగుతుంది, జరిపిస్తాను. బాగుందిరా, అలా ఫ్లైట్ దిగడం, పెళ్లి చూపులు, నిన్న షాపింగ్, రేపు పెళ్లి, ఎల్లుండి హనీమూన్, అన్ని చకచకా జరిగిపోతున్నాయి. ఏదో అలా కలిసి వచ్చిందిరా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు బాబు. పెళ్లి చేసుకుని వాడితో చాలా రోజులు పోరాడాం. ఇప్పుడు వాడే అన్ని పనులు చూసుకుంటున్నాడు. అంతా టైం సార్, ఆ టైం వస్తే ఏది ఆగదండి. అవును,
దేనికైనా సమయం రావాలి. ఎప్పుడేది జరగాలో అప్పుడే అది జరుగుతుంది. వెడ్డింగ్ కార్డ్స్ ఏవి లేవు జై, డైరెక్ట్గా పెళ్ళికి వచ్చేయడమే. ఏయ్ అదేంట్రా, కనీసం వెన్యూ ఎక్కడో టైం ఏంటో అదన్న మెసేజ్ పెట్టు. ఇప్పుడు ట్రెండ్ కూడా అదే. ఎక్కువ మందిని పిలవట్లేదు జై, లిమిటెడ్ గెస్ట్లే వస్తున్నారు. చీఫ్ గెస్ట్ నువ్వే, నువ్వు తప్పకుండా రావాలి. రేయ్ నేను రాకుండా నీ పెళ్ళి ఎలా జరుగుతుందిరా? నా పెళ్ళి మాత్రమే కాదు జై, రేపెన్నో ముఖ్యమైన విషయాలు జరగబోతున్నాయి.